మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. మనం ఒకవైపు వార్తలు చూస్తూ ఉన్నాం. కేవీ రావు ఎవరైతే కాకినాడ పోర్టుకి అసలు యజమాని ఉన్నారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు, విజయసాయిరెడ్డి ఏటూగా, తర్వాత మిగతా అరవిందో రియాలిటీ కానీ ఆడిట్ సంస్థ కానీ వీళ్ళందరి మీద శరత్ చంద్రరెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు కొడుకు ఆయన ఏత్రి వీళ్ళందరి మీద కేసు నమోదైన ఎఫ్ఐఆర్లో ఏకంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే వీళ్ళు కాకినాడ పోర్టుని అరవిందో రియాలిటీ పేరు మీదకి మార్చేసుకొని వాటర్ రాపిచ్చేసుకున్నారు అనేటువంటిది. ఇప్పుడు ఆ కేసు మీద సిఐడి వేగం పెంచింది. ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. అంటే విజయసాయికి పారిపోయే అవకాశం లేకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విజయసాయిరెడ్డి అరెస్ట్ కూడా జరగబోతుందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ కేసును వాపసు తీపించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశాడు. కేవీ రావుకి ఫోన్ చేసి, నువ్వు కేసు కనుక వాపసు తీసుకోకపోతే నువ్వు ఈ ఆర్థిక లావాదేవీలని ఇక్కడ ప్రభుత్వాలు సహకరించినా సరే అమెరికాలో ఉన్న ఎఫ్ఐకి ఇస్తాం, అమెరికా పెట్టుబడులు నీ కంపెనీలో ఉన్నాయి, నీ అవకతవకలన్నీ మాకు తెలుసు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు అనేటువంటిది మనకు వస్తున్న సమాచారం. మరి దాని మీద ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి, కేవీ రావు కంప్లైంట్ వెనక తీసుకునే అవకాశం ఉంటుందా ఉండదా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మనం ఇప్పుడు కొత్తగా వింటున్న వాడుతుందంటే కేవీ రావుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ బెదిరిస్తుంది అనుకుంటుంది. బెదిరిస్తే బెదిరిపోతారా? ఎందుకంటే గతంలో బెదిరిస్తేనే రాసిస్తారు కదా, ఇప్పుడు కూడా బెదిరిపోయే అవకాశం ఉందా? అంటే ముఖ్యమంత్రిగా బెదిరింపులే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఓడిపోయినా కూడా బెదిరింపులేనా? ఇవాళ జగన్ గన్ ఇంకా కేవీ రావుని వెంటాడుతోందా? ఇప్పుడు ఆయన ఏదో తుపాకీతో బెదిరించి ఆయన పోర్టు రాంచుకున్నారని సజ్ కానీ ఆ పోర్టు కానీ అతనికి మరి అసలు ఆయుధం ఎక్కడ? కేవీ రావుకి గురి పెట్టిన తుపాకీ ఎక్కడ? ఎవరు గురి పెట్టారు? ఏంటి విక్రాంత్ రెడ్డా తుపాకీతో బెదిరించింది? జగన్మోహన్ రెడ్డా? ఎందుకంటే ఇవాళ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఏంటి, అక్కడెక్కడో కాలిఫోర్నియాలో ఉంటాడు అతను కేవీ రావు, ఎక్కువగా లాస్ ఏంజల్స్లో అక్కడ FBI మనీ లాండరింగ్. అంటే బెదిరిస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ గతంలో ఉన్న కేసులు అని చెప్తున్నారా? ఇవాళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో మళ్ళీ ఫోన్ చేసి కేవీ రావుని బెదిరించాడని. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళ మధ్య మీటింగ్ ఏది, జగన్మోహన్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, లేకపోతే కేవీ రావు. ఆ మీటింగ్లో ఇంకెవరెవరు ఉన్నారు? అక్కడే తనకు జరిగినటువంటి అన్యాయం గురించి కేవీ రావు చెప్పబోతే ఆయన ఒకటే మాట బెదిరిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ ఏది చెప్తే అది చేయండి అని చెప్పేసి లేచి వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ మీటింగ్లో వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకెవరు ఉన్నారు? ఎందుకంటే తాడేపల్లి సీఎం కేంద్రంగా సెటిల్మెంట్ గతంలో కూడా మనం చూసాం. ఏది, ఆ జిందాల్ దానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ అనుకుని అక్కడ జరిగిన సమావేశాలు కడప స్టీల్ ప్లాంట్ గురించి అనుకుంటే ఆ జిందాల్ ఆ ఇష్యూ ఏంటి, కాదంబరి జత్వాని ఆ కిడ్నాప్కు సంబంధించి అక్కడ మరి IASలు IPSలు ఎవరు, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా, వీళ్ళందరి సమక్షంలో మరి జరిగిన దీంట్లో ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులు ఎవరు? ఇంకెవరన్నా IPSలు ఉన్నారా? అంటే తుపాకీ అనగానే మనకు గుర్తొస్తుంది ఏంటన్నమాట, మరి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరనేది కూడా మనకి రావాలి. ఏది, ఆ రోజు ఆ భేటీలో ఇవన్నీ కూడా కేవీ రావు మళ్ళా వాంగ్మూలం, ఇప్పుడు సిఐడి కూడా కేసు స్పీడ్ చేసింది. అవును, వాంగ్మూలం నమోదు చేసుకున్నట్టున్నారు. వాళ్ళపైన లుకౌట్ నోటీసులు మీరు ఇందాక చెప్పినట్టుగా ఏది, విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరిపైన కూడా లుకౌట్ నోటీసులు జారీ అయిన దాంట్లో అసలు ఇందులో A1 జగన్మోహన్ రెడ్డి మారుస్తారేమో ఎఫ్ఐఆర్ తర్వాత. ఎందుకంటే విక్రాంత్ రెడ్డి పాత్రధారులు. అవును, వీళ్ళంతా అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. విక్రాంత్ కేవీ రావుతో చెబుతున్నప్పుడు దీని వెనకున్నది జగనేనని, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెబితేనే మేము చేస్తున్నామంటూ. ఎందుకంటే ఇవాళ ఆనం రమణారెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు, తెలుగుదేశం నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి. కానీ వీళ్ళంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా సార్, వీళ్ళందరికంటే పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న రోజే నేను వీడియో చేశాను. ఇప్పటికీ ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది. ఆ రోజు చెప్పింది ఏంటంటే అసలు కేవీ రావు నుంచి ఈ కాకినాడ పోర్టు అరవిందో రియాలిటీకి ఎలా మారింది, ఫస్ట్ దీని మీద దృష్టి పెట్టారని చెప్పేసి ఆ రోజు గన్ను పెట్టి బెదిరించారు అన్న విషయాన్ని నేనే ముందు తీసుకొచ్చాను. ఇలా అందరూ మాట్లాడుతున్నారు, అతను కూడా ఫిర్యాదు ఇచ్చారు కేవీ రావు గారు కూడా. ఇప్పుడు ఈ విషయాన్ని ముందు తీసుకొచ్చాను నేను.
అంటే ఇవాళ గన్ పెట్టి బెదిరించడం అనేది ఒక్క కేవీ రావుతో కాదు. ఉమ్, అంతకుముందు కియా సిఇఓ కూడా అదే జరిగింది. ఉమ్, ఏది గోరంట్ల మాధవ్ని వాళ్ళు ఆ ట్రాన్స్పోర్టుల కోసం అక్కడ ఉద్యోగాల కోసం ఆయన అసలు దాని దెబ్బకే కదా కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు వీళ్ళకి అది ఆ కల్చర్ మామూలుగానే అక్కడ ఉన్న సోలార్ ప్లాంట్లకి వాళ్ళకి కూడా గన్ను పెట్టి బెదిరించారు. అవును. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన అది జగన్ రాజ్యం కాదు, అది గన్ రాజ్యం అన్నమాట. ఉమ్, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మొన్న అక్కడ రేషన్ మాఫియా అది ఆ ద్వారంపూడి ఆ గ్యాంగ్ డి గ్యాంగ్ ఉమ్, దాన్ని భరతం పట్టడం వాళ్ళ ఆ రేషన్ మాఫియా బ్రేక్ అయినా కూడా ఈ రోజేంటి ఇది పోర్టు మాఫియా. అవును. ఇవాళ కాకినాడ సెజ్ నీకు అందులో 1100 కోట్ల రూపాయలు విలువైనటువంటి షేర్ని నీకు కేవలం 11 కోట్లకే కాజేశారు. ఉమ్, కాకినాడ సెజ్లో ఏది అదే 4000 ఎకరాల భూమి. మరి వీళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? అసలు రోజుకొక స్కామ్ బయటపడుతోంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 6 నెలలైనా కూడా మొన్న మనకు తెలియదు సెకీ ఒప్పందం, అదాని ముడుపులు 1750 కోట్లు అక్కడ అదాని, అది కూడా ఏంటి అమెరికా ఎఫ్బిఐ అక్కడ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ నివేదిక స్పష్టంగా చెప్పింది. ఏంటి 2019-24 ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? అసలు నా పేరు అక్కడ ఉందా అని అంటాడు. నీ పేరు ఇంకా ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ 2019-24 ఎవరు? అవును. జగన్మోహన్ రెడ్డి. అది 1750 కోట్లు. అవును. ఇది 3600 కోట్లు. ఉమ్, ఏది ఈ కేవీ రావుది ఇక్కడ నీకు కాకినాడ పోర్టు కావచ్చు, కాకినాడ సెజ్ కావచ్చు, అది 2500 కోట్లు, ఇది 1100 కోట్లు. 3600 కోట్లు కేవలం నువ్వు 494 కోట్లకే లాక్కోవడం అంటే ఇక్కడ దీనిపైన సిఐడి దర్యాప్తు కూడా ఇవాళ ఉన్నత స్థాయిలో జరపాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అవును. ఇప్పుడు మీ కళ్ళెదురుగా వాళ్ళు తిరుగుతుంటే లుకౌట్ నోటీసులు ఏంటి? ఇది ఒక పెద్ద జోక్గా ఉంది. ఉమ్, విజయసాయి రెడ్డి పార్లమెంట్లో నిన్న కూడా రాజ్యసభలో నిర్మలా సీతారామన్ ఉద్దేశించి మాట్లాడాడు. అవును. మొన్న విజయసాయి రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యాడు. ఉమ్. ఇవన్నీ మీడియాలో వచ్చిన నేపథ్యంలో మీ కళ్ళెదురుగా నిందితుడు తిరుగుతా ఉంటే సార్ అమిత్ షా ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు విజయసాయి రెడ్డి? ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఏంటి? లుకౌట్ నోటీసులు ఎవరికి ఇస్తారు? ఉమ్, కనపడని వాళ్ళ గురించి ఇస్తారు. అవును. తప్పించుకుపోతారనే ఉద్దేశంతో మనం మొత్తం ఎయిర్పోర్ట్లు బ్లాక్ చేస్తాం. ఉమ్, అలాంటిది ఇవాళ కావాల్సింది ఇవాళ ఇమీడియట్గా నిందితులను అరెస్ట్ చేయాలి. ఉమ్, ఎందుకంటే సిఐడికి కేవీ రావు ఇచ్చి వాంగ్మూలం నిందితులు ఈ విధంగా బెదిరిస్తుంటే ఉమ్, అంటే ఇప్పటికీ ఇంకా బెదిరింపులు సాగుతున్నాయి. ఏంటి నీ మీద అమెరికాలో కేసులు పెడతాం, అక్కడ ఎఫ్బిఐ నీ మీద చేపిస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ మరి ఫోన్ కాల్స్లో కేవీ రావుకి బెదిరింపులు వెళ్తున్నాయంటే ఇమీడియట్గా ముందు అరెస్టులు జరగాల. అవును. వీళ్ళు బయట ఉంటే చాలా ప్రమాదం కదా సార్. లుకౌట్ నోటీసులు జారీ చేయటం ఒకటి, నెక్స్ట్ ఎయిర్పోర్ట్లన్నీ కూడా బ్లాక్ చేయటం. అసలు వాళ్ళ గతంలో కూడా మనం చూసాం ఏ విధంగా వీళ్ళు చెలరేగిపోతున్నారో. అటు రైస్ మాఫియా, ఇటు ఈ పోర్ట్ బేస్డ్ మాఫియా. నీకు ఎలా ఉందంటే ఇదంతా కందిరీగల తుట్టి కదులుతున్నట్టుగా ఉందన్నమాట. ఉమ్, సిఐడి, ఏసీబీ, ఉమ్, ఇవాళ ఈడీ, సిబిఐ అనేక దర్యాప్తు సంస్థలు నడుస్తున్న నేపథ్యంలో అదానీ ముడుపుల కేసుపై నిన్న షర్మిల అంది ఏమని? ఏసీబీకి నేను కంప్లైంట్ ఇస్తాను, ఆ 1750 కోట్ల ముడుపులు నిగ్గు తేల్చాలంట. అది కాదు సార్, నాకు తెలియకడుగుతా. మీరు సీనియర్ జర్నలిస్టు, కొన్ని దశాబ్దాల రాజకీయాలు దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తి, కానీ ఏ రోజు కూడా రోజుకో కుంభకోణం రోజుకో విషయం ఎప్పుడైనా చూసారు అసలు? అంటే 6 నెలలైన తర్వాత కూడా ఇప్పుడు మనం ఊహించామా అదానీకి 1750 కోట్ల ముడుపుల అదే గురించి? కాదు సార్, మొన్న వారంలో 1750 కోట్లు లంచం, తర్వాత వెంటనే రేషన్ బియ్యం, తర్వాత వెంటనే కాకినాడ పోర్టు, తర్వాత ఇప్పుడు శాండ్ మాఫియా, ఇవన్నీ విక్రమ మాఫియా, ఇవన్నీ మనం రోజు మాట్లాడుకునే కాకి ఇవన్నీ అదనాలు. అంటే తవ్విన కొద్దీ అస్థిపంజరాలు బయటపడ్డట్టు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇవాళ అవినీతి కుంభకోణాలు అనేది అదొక గబ్బు, వాటిని కప్పెట్టడం ఎవరి తరము కాదనమాట. ఇవాళ చచ్చిన శవం ఎంత గబ్బు కట్టుద్దో అంతకన్నా ఎక్కువ గబ్బు కొట్టుద్ది ఏది నువ్వు అవినీతి గనక పాల్పడినట్లయితే. జగన్మోహన్ రెడ్డి ఇవాళ దోషిగా ప్రజల కళ్ళ ముందు ఉన్న నేపథ్యంలో అటు సిబిఐ ఈడీ కేసులు స్పీడ్ చేయమని
సుప్రీంకోర్టు 2 వారాలు గడువు ఇచ్చింది. అవును. ఏది సిబిఐ 12 కేసులు, ఈడీ 9 కేసులు, అవేంటి పాత కేసులు నాకు మొత్తం అసలు వాటి యొక్క ఏ స్థాయిలో ఉన్నాయి, ప్రత్యేకంగా వేర్వేరు హెడ్డింగ్ల కింద ఒక టేబుల్ రూపంలో ఇవ్వమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాత కేసుల్లో బెయిల్ రద్దై జైలుకి వెళ్తాడా, లేకపోతే ఈ కొత్త కేసుల్లో జైల్లో ఉంటాడా? ఆయనేమో జనంలోకి అంటున్నాడు, వీళ్ళేమో జైలుకి రమ్మంటున్నారు. అది కాదు సార్, జనంలో కంటమే జైలుకి వెళ్ళడానికి సిద్ధమై కావచ్చు, జనంలో ఉన్నప్పుడు అరెస్ట్ అయితే సింపతి కావాలి కదా. అంటే గతంలో కూడా అదే కదా. అవును. ఏది సిబిఐ అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు జేడి లక్ష్మీనారాయణ అప్పుడు ఓదారు పెట్టుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఏంటి అప్పుడు జనంలోకి వెళ్ళటం కోసం ఓదార్పు యాత్ర, అప్పుడు ఆ మాచర్ల దగ్గర ఎక్కడో ఆయన అరెస్ట్ చేయటం, తీసుకొచ్చి హైదరాబాద్లో ఇక్కడ ఈ దిల్సుఖ్ గెస్ట్ హౌస్లో విచారించడం, ఇక అటు నుంచి అటు జైలుకి పంపటం మనం చూసాం. ఇప్పుడు జనంలోకి జగన్ వెళ్తున్నాడంటే జైలు నుంచి తప్పించుకోవటం కోసం ప్రజల్లో ఉంటే సానుభూతి వస్తుందన్న చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.